ஸ்மோக்கிங் காசஸ் கேன்சர். ஸ்மோக்கிங் கில்ஸ். புகைப்பிடித்தல் புற்றுநோயை உண்டாக்கும் மற்றும் உயிரைக் கொல்லும். கன்சம்ஷன் ஆஃப் ஆல்கஹால் இஸ் இன்ஜூரியஸ் டு ஹெல்த். மது அருந்துதல் உடல் நலத்திற்கு கேடு. பி சேஃப், டோன்ட் ட்ரிங்க் அண்ட் டிரைவ். பாதுகாப்பாக இருப்பீர். மது அருந்திவிட்டு வாகனம் ஓட்டாதீர். హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమ్నేల్ చూసే ఉంటారు. నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎలాగో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మ్యాటర్ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ నోటిఫికేషన్స్ కోసం ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఈ వీడియో చూస్తే 10 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగతా రిమైనింగ్ 90 మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్తే, నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీ కోర్సు పూర్తయి ఉంటే మీకు ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ సెమిస్టర్ మీకు మార్క్స్ మెమోస్ పోస్ట్లో రావడం జరుగుతుంది. కానీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్ట్లో వచ్చే సర్టిఫికేట్స్ టీసీ, స్టడీ, మైగ్రేషన్, మార్క్స్ మెమో, ఈ 4 సర్టిఫికేట్లు మాత్రమే మీకు పోస్ట్లో వస్తాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చి ఉండదు. నాగార్జున యూనివర్సిటీ నుంచి మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ రావాలంటే మీరు యూనివర్సిటీలో 2 ప్రాసెస్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 ప్రాసెస్లు ఏంటంటే, నెంబర్ 1, నో డ్యూ సర్టిఫికేట్ మీరు పొందాల్సి వస్తుంది. నో డ్యూ సర్టిఫికేట్ అంటే మీరు యూనివర్సిటీకి ఎలాంటి డ్యూస్ లేరు అని యూనివర్సిటీ వారు ఒక నో డ్యూ సర్టిఫికేట్ ఫామ్ ఇస్తారు. ఒకవేళ మీరు ఏమైనా డ్యూస్ ఉంటే అక్కడ క్యాంపస్లోనే బ్యాంక్ ఉంటుంది, అక్కడ చలానా ఇస్తారు. ఆ చలానా అమౌంట్ మీరు అక్కడ బ్యాంక్లో కట్టేసి మళ్ళీ యూనివర్సిటీలో మీరు సబ్మిట్ చేస్తే ఒక 1 అవర్లో 2 అవర్స్లో మీకు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీకు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూస్ ఏమీ లేవు అంటే డైరెక్ట్గా నో డ్యూ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నో డ్యూ సర్టిఫికేట్ తీసుకునేది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్, ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే డిగ్రీ వారైతే 10th మార్క్స్ మెమో ఒరిజినల్, ఇంటర్ మార్క్స్ మెమో ఒరిజినల్, దాంతోపాటుగా 10th, ఇంటర్ 2 సెట్లు జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళి యూనివర్సిటీలో మీ వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయాలి. 10th, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వారు చూసి ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అన్నట్లు వెరిఫై చేస్తారు. అలా చేయడం వల్ల మీకు ఒరిజినల్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఒకవేళ 10th బేస్ పైన 2019లో 10th బేస్ పైన 2019 వరకు 10th బేస్ పైన ఎంట్రన్స్ మోడ్ ద్వారా డైరెక్ట్ డిగ్రీ చేసిన వారైతే ఆ ఎంట్రన్స్ మోడ్ యొక్క ర్యాంక్ కార్డ్ను కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ ర్యాంక్ వచ్చిన రిజల్ట్స్ కాపీ కూడా ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది. 10th నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్ మోడ్ ద్వారా డిగ్రీ జాయిన్ అయిన వారు ఉంటే మీరు ఎంట్రన్స్ మోడ్లో రాసిన రిజల్ట్స్ కాపీ, ఎంట్రన్స్ మోడ్ ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ కాపీ ఖచ్చితంగా మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు 10th ఒరిజినల్, ఇంటర్ ఒరిజినల్, 10th, ఇంటర్ 2 సెట్లు జిరాక్స్ కాపీస్, ఇవి అన్నీ తీసుకెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు 2 ఫామ్స్ ఇస్తారు. ఒకటి నో డ్యూ సర్టిఫికేట్ ఒక ఫామ్ ఇస్తారు, దాంతోపాటు ఒరిజినల్ వెరిఫికేషన్ జరిగినట్లు ఒక ఫామ్ ఇస్తారు. నో డ్యూ సర్టిఫికేటు తర్వాత ఒరిజినల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేటు 2 ఫామ్స్ యూనివర్సిటీలో మీరు సబ్మిట్ చేస్తే మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని రాని వారు ఈ విధంగా మీరు యూనివర్సిటీలో నుంచి తెచ్చుకోవచ్చు. ఇక పీజీ వారిది, బిఎల్ఐసి వారిది ఇద్దరిది సేమ్ ప్రాసెస్. పీజీ వారు కానీ బిఎల్ఐసి వారు కానీ మొదటగా నో డ్యూ సర్టిఫికేట్ పొందాలి. అంటే యూనివర్సిటీకి డ్యూస్ ఏమీ లేవన్నట్లు నో డ్యూ సర్టిఫికేట్ పొందాలి. దాంతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏమేమి అవసరం పడుతుందంటే పీజీ వారికి, బిఎల్ఐసి వారికి ఖచ్చితంగా 10th మార్క్స్ మెమో, దాంతో పాటుగా డిగ్రీ కాన్వకేషన్, మార్క్స్ మెమో మరియు ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ 4 సర్టిఫికేట్లు ఒరిజినల్ తీసుకెళ్లి 2 సెట్లు జిరాక్స్ తీసుకెళ్లి మీరు ఒరిజినల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ వెరిఫికేషన్ కంప్లీట్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ముందు తీసుకున్న నో డ్యూ సర్టిఫికేట్, ఒరిజినల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ రెండు యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే మీకు పీజీ ప్రొవిజనల్ లేదా బిఎల్ఐసి ప్రొవిజనల్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎల్ఐసి వాళ్ళకి మాత్రం 10th మార్క్స్ మెమో ఒరిజినల్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్లు కాన్వకేషన్, ప్రొవిజనల్, మార్క్స్ మెమో, దీంతో పాటుగా బిఎల్ఐసికి సంబంధించిన మార్క్స్ మెమో, ప్రొవిజనల్, కాన్వకేషన్, ఈ 7 సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే మీకు ప్రొవిజనల్ ఇష్యూ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్లు తీసుకెళ్లి మీరు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. వచ్చి ఉంటే ఓకే, రాని వారు మాత్రం ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీరు సర్టిఫికేట్ పొందవచ్చు. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఓడి అంటారు దీన్ని. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ను మీరు సమ్ అమౌంట్ పే చేసి ఏ ఇయర్ లో మీ కోర్స్ కంప్లీట్ అయిందో ఇయర్ లేట్ అయ్యే కొద్దీ మీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కోసం మీరు తెచ్చుకోవాల్సిన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా తెచ్చుకుంటే మీకు అంత తక్కువలో మీకు ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ కి ఎంత పే చేయాలనేది నేను ఈ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. తీసుకోవాలి అంటే మీరు ఏ ఇయర్ లో పాస్ అయినారో ఇయర్ ఆఫ్ పాసింగ్ ని బట్టి మీ అమౌంట్ అంటూ పెరుగుతుంది. మీ ఇయర్ రీసెంట్ గా పాస్ అయిన వారికి కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇయర్లు లేట్ అయ్యే కొద్దీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. 2020లో పాస్ అయిన వాళ్ళకి కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది. 2010లో పాస్ అయిన వాళ్ళకి చాలా అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇయర్ లేట్ అయ్యే కొద్దీ మీకు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఆ అమౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫీజ్ రేట్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఒరిజినల్ డిగ్రీ ఇన్ అడ్వాన్స్ అండ్ తాత్కాల్ స్కీమ్ December 25, 2022. ఈ ఫీజ్ రేట్స్ మీకు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ కాలం ఉంది. తర్వాత రేట్ ఫర్ డిగ్రీ ఒరిజినల్ డిగ్రీ జనరల్ అనే ఒక కాలం ఉంది. తర్వాత రేట్ ఫర్ ఒరిజినల్ డిగ్రీ తాత్కాల్ అని ఇంకో కాలం ఉంది. మీకు 3 కాలమ్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో పాస్ అయి ఉంటే మీరు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ పొందాలి అంటే మీరు 600 రూపాయలు 2022లో పాస్ అయిన వారు 600 రూపాయలు చలానా పే చేసి యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే 2 or 3 months కంతా మీకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ పోస్ట్లో రావడం జరుగుతుంది. ఇలా పోస్ట్లో పంపించడాన్ని జనరల్ కేటగిరీ కింద వస్తుంది. ఒకవేళ మీకు అర్జెంటుగా 1 or 2 days కంతా కావాలి అంటే తాత్కాల్ కింద మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. 2022లో పాస్ అయిన వారు ఆన్ ది స్పాట్ మీకు 1 or 2 days కంతా మీకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అంటే మీరు తాత్కాల్ కింద 3000 రూపాయలు యూనివర్సిటీకి చలానా పే చేస్తే మీకు 1 or 2 days కంతా మీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీగా అర్థమై ఉంటుంది. మీరు చూసుకోండి, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, మీకు అవసరం అంత అర్జెంటుగా అవసరం లేదు, 2-3 months టైం పట్టినా పర్లేదు అంటే మీరు జనరల్ కేటగిరీలో మీ అమౌంట్ ఎంత ఉంటుందో అంత పే చేసి ఆ చలానాను మీరు యూనివర్సిటీలో సబ్మిట్ చేసి రావచ్చు. ఒకవేళ మీకు అర్జెంట్ ఉందంటే తాత్కాల్ అనే అమౌంట్ పే చేసి యూనివర్సిటీలో 1 or 2 days కంతా మీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మీరు పొందవచ్చు.
ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ పొందే ప్రాసెస్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.